హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి స్పెషల్గా కుక్ చేసుకున్నాము. ఈరోజు మా మెనూ వచ్చేసి కొబ్బరన్నం, చికెన్, శనగపప్పు, ఎగ్స్ వేసి చేసుకున్నాం. ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాన్ని మిక్సీ చేసి ఒక కాటన్ క్లాత్లో పాలని సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసిన మిల్క్ని పక్కకు తీసుకొని ఆల్రెడీ చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకున్నాక అవి కొంచెం దగ్గరకు వచ్చాక దానిలో కారం అలాగే చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కూరకు సరిపడా వాటర్ వేసుకున్నాను. అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా దానిలోనే వేసేసుకున్నాను. కర్రీలో ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరన్నం చేసుకున్నాం. కొంచెం ఆయిల్ అలాగే గీ కూడా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే ఒక చిల్లీ కూడా వేసుకున్నాను. గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక గసగసాల పేస్ట్ వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ బయటకు వచ్చాక ఇందక్కడ కోకోనట్ మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ మిల్క్ వేసుకున్నాను. అలాగే అవి బాయిల్ అయ్యాక రైస్ వేసుకున్నాను. తర్వాత లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టేసుకోవాలి. అయిపోయాక రోజులాగా కాకుండా అరిటాకులో భోంచేసాం ఆ రోజు. చాలా యమ్మీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.